హాయ్ అండి, నమస్తే. నేను మీ నవ్యశ్రీ. వెల్కమ్ టు ఈట్ నాన్ స్టాప్. ఇవాళ సెషన్లో ఎంతో ఫేమస్ అయిన ఎంతో రుచిగా ఉండే అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం ఇంట్లోనే మనం ఎలా తయారు చేసుకోవచ్చో తెలుసుకుందాం. తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టుకుని అందులో ఒక అరకప్పు నెయ్యిని యాడ్ చేసుకోవాలి. నెయ్యి ఎక్కువైనా పర్వాలేదు, కానీ తక్కువ మాత్రం కాకుండా చూసుకోండి. ఈ నెయ్యి అంతా కూడా కరిగిన తర్వాత ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోండి. కొలతలు మాత్రం పర్ఫెక్ట్గా నేను చూపించిన విధంగా తీసుకోండి. హాఫ్ కప్ నెయ్యి, అలానే ఒక కప్పు ఎర్ర గోధుమ రవ్వను తీసుకోవాలి. ఈ నేతిలో ఎర్ర గోధుమ రవ్వని 5 నిమిషాల సేపు లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. ఈ రెసిపీ తయారు చేసుకోవడానికి మనకి 15 గంట నుంచి 20 నిమిషాలు అయితే పడుతుందండి. కొంచెం ఓపికగా తయారు చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, కొత్త వాళ్ళు ఇంకెవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని కిందన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది ఖచ్చితంగా వస్తుంది. అలానే రెసిపీని ట్రై చేసిన వాళ్ళు తప్పకుండా నాకు కామెంట్ సెక్షన్లో మీ ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వండి. సో ఇలాగా ఒక 5 నిమిషాల సేపు ఫ్రై చేసుకున్న తర్వాత 1 కప్పు గోధుమ రవ్వకి 3 కప్పుల వాటర్ని మనం యాడ్ చేసుకోవాలి. ఇలా వాటర్ని యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసుకుని మూత పెట్టి మీడియం ఫ్లేమ్లో 10 నుంచి 15 నిమిషాల వరకు ఉడికించుకోవాలి. రవ్వ మీకు ఉడకడానికి మినిమం 10 నిమిషాలు అయితే పడుతుందండి. సో మీడియం ఫ్లేమ్లో మూత పెట్టుకుని ఉడికించుకోండి. మధ్య మధ్యలో మూత తీసి మీరు అకేషనల్గా స్టిర్ చేసుకుంటూ ఉండాలి. సో ఈ వాటర్ అంతా కూడా రవ్వ అబ్జర్వ్ చేసేసుకున్న తర్వాత రవ్వ బాగా ఉడికిన తర్వాత 1 కప్పు బెల్లాన్ని మీరు యాడ్ చేసుకోవాలి. నేనైతే ఇక్కడ తాటి బెల్లం అవైలబుల్గా లేక నార్మల్ బెల్లాన్ని మాత్రమే యాడ్ చేసుకుంటున్నానండి. తాటి బెల్లమే దీనికి అసలు సిసలైన అన్నవరం సత్యనారాయణ స్వామి ప్రసాదం రుచిని మీకు అందిస్తుంది. సో తప్పకుండా మీకు తాటి బెల్లం అందుబాటులో ఉంటే అది మాత్రమే యూజ్ చేసుకోండి. నాకు ఇక్కడ వేరే ఆప్షన్ లేక మాత్రమే నేను నార్మల్ బెల్లాన్ని యూజ్ చేసుకుంటున్నాను. బెల్లాన్ని బాగా తురుముకుని యాడ్ చేసుకోవాలి. 1 కప్పు బెల్లం యాడ్ చేసుకుని ఇలా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఇలాచీ పొడి, అలానే జాజికాయ ఉంటుంది కదండి, జాజికాయని కూడా మీరు తురుముకునన్నా యాడ్ చేసుకోవచ్చు, లేదంటే ఫైన్గా మిక్సీ చేసుకుని ఆ పౌడర్ని అయినా సరే యాడ్ చేసుకోవచ్చు. కానీ కంపల్సరీ జాజికాయ పౌడర్ని మాత్రం మిస్ చేయొద్దు. ఇలాచీ పొడితో పాటు అది కూడా కంపల్సరీ. సో ఇప్పుడు ఈ బెల్లం మొత్తం కరిగేంత వరకు కవర్ చేసుకుని ఒక 5 నిమిషాల సేపు మగ్గించుకోవాలి. నేనైతే ఇక్కడ జాజికాయని తురుముకుంటూ యాడ్ చేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, తురుముకున్నాను. జస్ట్ మన క్యారెట్ని గ్రేట్ చేసే గ్రేటర్తో అలానే బాగా కలుపుకొని పంచదార కూడా ఒక అరకప్పు యాడ్ చేసుకుంటున్నానండి. మీకు తీపి కరెక్ట్గా సరిపోతుంది. ఒకవేళ మీకు బాగా లైట్ తీపి తింటాననుకుంటే కనుక షుగర్ని మీరు స్కిప్ చేసేయచ్చు. ఇది కూడా బాగా కలుపుకొని పాకం మొత్తం అంతా కూడా రవ్వ అబ్జర్వ్ చేసుకునేంత వరకు మీరు ఉడికించుకోవాలి. బాగా దగ్గర పడిపోయి పాకం మొత్తం అబ్జర్వ్ అయిపోతే ప్యాన్ని వదిలేస్తుందండి మన ఈ రవ్వ కేసరి. మీరు మీ దగ్గర అవైలబుల్గా ఉన్నట్లయితే పట్టికని కూడా ఒక చిటికెడు యాడ్ చేసుకోవాలి. పట్టిక యాడ్ చేసుకోవడం వల్ల మీకు ఎంతసేపు అయినా సరే ఈ కేసర్ అనేది గట్టి పడిపోకుండా సేమ్ ఇప్పుడు మీరు ఏ కన్సిస్టెన్సీ అయితే ప్యాన్ మీద చూస్తున్నారో అదే కన్సిస్టెన్సీలో ఉంటుంది. పూర్వం అయితే ఈ పట్టికని నీళ్లు ప్యూరిఫై చేసుకోవడానికి, అలానే బాగా ఎక్కువగా చెమట పట్టేవాళ్ళు వాటర్లో కూడా కొద్దిగా యాడ్ చేసుకుని ఆ వాటర్తో స్నానం చేయడం, ఇలాంటి వాటి అన్నిటికీ యూజ్ చేసేవాళ్ళు. ఇప్పుడైతే మనం గుమ్మానికి దిష్టి తీయడానికి మాత్రమే యూజ్ చేస్తున్నాము. కంపల్సరీ అది ఉంటే యాడ్ చేసుకోండి. నేనైతే ఇక్కడ యాడ్ చేయలేదు నాకు అవైలబుల్గా లేక. ఇప్పుడు మీరు ఒక బౌల్ని తీసుకుని ఆ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ట్రాన్స్ఫర్ చేసుకుని అన్నవరం సత్యనారాయణ స్వామికి మీరు ఈ ప్రసాదాన్ని నివేదించుకోండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.